ఈరోజు మీరు చూస్తారు టీవీలలో సెల్ ఫోన్లలో పొద్దు నుంచి ఒకటి స్ట్రోల్ అవుతుంది. ఈరోజు యాదగిరి గుట్టకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయాడు. మేము కూడా అక్కడి నుంచే ఇక్కడికి వస్తున్నాం. ఆడికి వచ్చిపోయిండో లేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక రకాలుగా ఈరోజు బట్టి విక్రమార్క గారు ఆడ కూర్చుంటే దళితులు కాబట్టి ఇలా కూర్చోబెట్టిరు, అవమానించారు అని చెప్పేసి ఘోరంగా ప్రచారం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మీరు గమనిస్తాం. ప్రత్యక్షంగా నేను ఉన్నా, నేను చూసిన కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఆడ దర్శనం చేసుకొని 6 మంత్రులు ఒకే హెలికాప్టర్లు వచ్చి ఆడ దిగి దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మొత్తం ఆడికి చైర్ వేస్తే ఒక చైర్ కొంచెం హైట్ ఉంది, ఒక చైర్ తక్కువ ఉంది. ముందు వచ్చినటువంటి వాళ్ళు వరుసగా లైన్గా కూర్చుంటూ వచ్చారు. కొద్దిగా 1 ఇంచు తక్కువ ఉన్నటువంటి చైర్లో బట్టెలో కూర్చుండు. అప్పటికే జిల్లా మంత్రి లేచి ఇటు కూర్చోనంటే పర్వాలేదు అని చెప్పేసి కూర్చుంది. దాన్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు టీవీలలో ఛానళ్లలో మాట్లాడుతుందంటే ఎంత ఈర్ష్యతో ఎంత కక్ష సాధింపు దూరంతో ఉన్నారో మీరు ఆలోచన చేయమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. దళితుడు ముఖ్యమంత్రి చేయకుంటే నా మెడ మీద తల నరుక్కుంటున్నాడు. 10 సంవత్సరాలు ఒక మాదిగా మంత్రిని ఇయ్యలేదు, 3 ఎకరాల భూమి అన్నాడు ఇయ్యలేదు. ఈరోజు దయ్యాలు వేదాలు అందించినట్టుగా వారి కూతురు ఈరోజు మాట్లాడుతుంటే నిజంగా నవ్విపోదురుగాక నాకేందనేటువంటి పద్ధతుల్లో వారి మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రజలుగా మనం అందరం, కార్యకర్తలుగా మనం అందరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తోడు నీడగా అండదండగా ఉండి మరింత ఈ ప్రభుత్వాన్ని శక్తివంతమైన ప్రభుత్వంగా ముందుకు తీసుకుపోవడానికి తోడ్పాటుని వాళ్ళు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని